ఇక మొదట్లో నర్మదా ఫుల్ టెన్షన్లో కనిపిస్తూ ఉంటుంది. అత్తయ్య, మామయ్య పెద్ద తప్పు అయిపోయింది. మన ధీరజ్ గారిని పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొని వెళ్తారు. అది వినగానే అనన్మకు శ్రీరామ శ్రీరామ అని గుండె బతుకుతూ ఉంటుంది. మామయ్యకి అసలు ఏం అర్థం కాదు. వాడు ఏం తప్పు చేశాడమ్మా అంటే నర్మదా చెప్తూ ఉంటుంది. ధీరజ్ కార్ చెక్ చేస్తే అందులో ఎవరో ఇల్లీగల్ దొరికాయంట. ధీరజ్ అరెస్ట్ అయ్యాడు అని తెలియగానే వాళ్ళ నాన్నకు గారు కొంచెం కూడా బాధ లేకుండా రివర్స్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ మధ్య నేను జాబ్ కొనుక్కుంటే నన్ను దొంగ అన్నారు, రాక్షసి కూడా తిడుతున్నారు అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు దొరికేసిన మన ఇల్లీగల్ దందా చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఇప్పుడు ఏమంటారు ఈ పెద్ద మనిషికి అని అందరూ అడుగుతూ ఉంటారు. దానికి వాళ్ళ అమ్మ గట్టిగా అరుస్తూ ఉంటుంది. తమ్ముడు బొక్కలో పడితే బాధ లేకుండా ఎంత దారుణంగా మాట్లాడతావురా, వాడు నీలాగే మోసగాడు కాదు, ప్రాణం పోయినా తప్పు చెయ్యడు అని తిడుతూ ఉంటుంది. వెంటనే వాళ్ళ నాన్న రామరాజు ఇంకా వాళ్ళ అమ్మ స్టేషన్కి ఉరుకుతూ ఉంటారు. ఇక్కడ తెలుస్తూ ఉంటుంది స్టేషన్లో ధీరజ్ గారిని పోలీసు వాళ్ళు గట్టిగా వాయించి పడేశారు. వాని ఫేస్ మీద ఫుల్గా దెబ్బలు తగిలి ఉంటాయి. వాళ్ళ అమ్మ వచ్చి గట్టిగా ఏడుస్తూ నిన్ను ఇలా చూస్తే నా ప్రాణం విలవిలా అయిపోతుందిరా అని కేక పెడుతూ ఉంటుంది. నాన్న, నేను ఏం తప్పు చేయలేదు నాన్న, వాడు ఎవడో మా మధ్య బాక్స్ అని చెప్పి కారు ఎక్కాడు, నన్ను అడ్డంగా ఇరికించి వెళ్ళిపోయాడు నాన్న అని చెప్తూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న ఎస్ఐ గారు ఫుల్ ఫైర్ అయిపోతారు. ఏంటమ్మా ఇది, సెంటిమెంట్ సీన్లు పెట్టడానికి ఇదేమైనా మీ ఇల్లా అనుకుంటున్నారా అని చాలా తిడుతూ ఉంటాడు. ఇక రామరాజు, ఏ ఎస్ఐ ఎవరి గురించి మాట్లాడుతున్నావో కొంచెం చూసి మాట్లాడు. ఈ రామరాజు రక్తంలో కష్టమే కనిపిస్తుంది కానీ మోసం కాదు అని డైలాగ్స్ వేస్తూ ఉంటారు ఎస్ఐ గారు రివర్స్లో. మీ చరిత్ర, మీ డైలాగ్లు అన్ని ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకోండి, తొక్కల సొల్లు ఇక్కడ పెట్టకండి అని తిడుతూ ఉంటారు. ఇక బయటికి వచ్చాక ఇంటి వాళ్ళు అందరూ బాధపడుతూ ఉంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.